నేనేం మాట్లాడినా తప్పే అని వీళ్ళు అంటూ ఉంటారు. ఏది మాట్లాడినా రెచ్చగొడుతున్నాడు, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అరే నిజాలు చెప్తున్నాను నేను. నా ధర్మానికి సంబంధించి, నా ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? హ్మ్. పోనీ ఇలా మాట్లాడకపోతే నేను కూడా ప్రవచనకర్తల్లాగా కూర్చొని బాబా గారు బంగారం, బాబా భక్తులు సింగారం అని చెప్పుకుంటూ కూర్చోనా? హ్మ్. నేను బరాబర్ తొక్కుతా. హ్మ్. నా ధర్మానికి హాని కలిగిస్తున్నారు అంటే నేను నిలబడతా. హ్మ్. మాక్సిమం ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఈ రోజు కాతే ఏదో ఒక రోజు ఈ పోరాటంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుందండి. హ్మ్. లేదు ఇది కాదు అనుకుంటే మాక్సిమం రెండోది ఏం జరుగుద్ది అంటే ఈ అన్ని మతస్థుల్లో లేకపోతే ఉన్న మతస్థుల్లో ఉన్న ఈ ఉన్మాదులో ఎప్పటికప్పుడు భౌతికంగా లేకుండా చేయొచ్చు. హ్మ్. ఆళ్ళు చేస్తామని ఆళ్ళు దానికి అనుకుంటారు. కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడేదే ఉందండి. అసలు మనిషి పుట్టాడు అంటే వాడు ఏదో రోజు సస్తాడనే కదా! ఆ! చాలా మంది ఏమనుకుంటారంటే మేమే లేపేసాం అనుకుంటారు. అరే నీకు టైం అయిపోయింది కాబట్టి నీ టైం అయిపోయే టైంకి ఎవడో వచ్చాడు లేపేయటానికి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా! అవును. అవును. ఇప్పుడు నువ్వు అందరిని పీకి చంపేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు అవును. చంపేది ఏమీ లేదురా నాయనా. నువ్వు వదిలేసినా సరే ఇక్కడ ఎవ్వడూ బతికేవాళ్ళు లేరు. అందరూ సస్తారు ఒక రోజున నా హ్మ్. చేతుల్లో అని చెప్పేసి చెప్పాడు.